ఆర్కేపురం వాసవి కాలనీలోని అష్టలక్ష్మి దేవాలయంలో 30వ ఇష్టసహిత బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 24వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చైర్మన్ నాగమల్ల శ్రవణ్ కుమార్ తెలిపారు. మన అష్టలక్ష్మి దేవాలయం 30 ఇష్టి సహిత బ్రహ్మోత్సవములు తేదీ 18/4/26 నుండి 24/4/26 శుక్రవారం వరకు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. అది జరుపుకుంటున్నాము. ఇప్పుడు మన 29 సంవత్సరాల నుంచి మన దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. చాలా ఘనంగా మనం ఉత్సవాలు జరుపుకుంటున్నామని చాలా మన సిటీలో చాలా ప్రాముఖ్యత పొందింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఏది తక్కువ కాకుండా వచ్చిన భక్తులకు ఎట్టి కష్టం కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. ఈ బ్రహ్మోత్సవాలలో వచ్చే భక్తులకు ప్రతి వారికి ఈ ఎండాకాలం పురస్కరించుకొని మంచినీటి సౌకర్యము, బటర్ మిల్క్ సౌకర్యము, ఫ్రూట్స్ సౌకర్యము, భోజనాల సౌకర్యము అన్నీ కల్పిస్తున్నాము. మెడికల్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము. అలాగే ఈ మన అష్టలక్ష్మి దేవాలయము చాలా ప్రసిద్ధి చెందింది. మనము ఏదైతే కష్టంలో మొక్కుతామో ఆ మొక్కులన్నీ తీర్చే తల్లిగా మన అష్టలక్ష్మి దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వారు కూడా వారి మొక్కులు తీరినాయని మాకు కొంతమంది వచ్చి చెప్పినారు కూడా. అది కాకుండా ఇక్కడ మన దగ్గర 40 రోజులు ప్రతి ఒక్కరికి ఏదైనా కష్టం కలిగితే, సంతానం లేని వారికి సంతానం కోసము, విద్య ప్రాబ్లం ఉంటే విద్య కోసము, బిజినెస్ ప్రాబ్లం ఉంటే బిజినెస్ కోసము 40 దినాలు మనము మండల పూజ చేస్తాము. ఆ మండల పూజ చేసుకుంటే కూడా వాళ్ళకి అన్ని సుఖాలు జరుగుతాయని మన అష్టలక్ష్మి దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. మండల పూజ చేసుకున్న దాంట్లో 60 to 70% మంది మళ్ళీ మాకు వచ్చి రివర్స్ చెప్పినారు. మొన్నండి మేము మొక్కుల కార్యక్రమం అమ్మవారి చేత మాకు నిర్విఘ్నంగా జరిగింది అని చెప్పుకున్నారు. అలాగే అన్నమాట. అది ఈ బ్రహ్మోత్సవాలు కూడా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఇష్టి హవనాలు కూడా ఇష్టి కార్యక్రమాలు ఉంటాయి. 5 రోజులు 5 రకాల ఇష్టిలు ఉంటాయి. లక్ష్మీనారాయణ ఇష్టి అని, హయగ్రీవ ఇష్టి అని, సుదర్శన ఇష్టి అని, నృసింహ ఇష్టి అని, వరాహ ఇష్టి అని. ఈ ఒక్కొక్క ఇష్టికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. అంటే ఏ కార్యక్రమం చేసుకుంటే ఏమి మనకు బాధలు తొలుగుతాయో అది ఒకటి ఉందన్నమాట. అలాంటి బాధల వాళ్ళు ఈ కార్యక్రమం తెలుసుకుని పాల్పంచుకుంటే వారికి అన్ని కష్టాలు తొలుగుతాయని చెప్పి అది ఒక ఉందన్నమాట. దాంట్లో కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు మనము వాహన సేవలు ఉంటాయి. ప్రతిరోజు పొద్దున సాయంత్రము ఒక్కొక్క స్వామివార్లని అమ్మవార్లని వివిధ వాహనాల్లో వివిధ రూపాలుగా వాళ్ళు అలంకరించి మన మాడ వీధులలో తిప్పుతూ ఉంటాం అన్నమాట. దాన్ని కూడా చాలా మంది భక్తులు తిలకించాలని కూడా కోరుకుంటున్నాము. చాలా వైభవంగా జరుగుతుంది ఇది. ఆ వైభవాన్ని అందరూ తిలకించాలని కోరుకుంటున్నాను. అలాగే భక్తులకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి. వారు చెప్పాను కదా, మంచినీరు ఏర్పాటు ఉంది, బటర్ మిల్క్ ఏర్పాటు ఉంది, ఫ్రూట్స్ ఉంది. పొద్దున సాయంత్రం వారికి భోజనాల వసతి సౌకర్యం కల్పిస్తున్నాము. మెడికల్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము. మెడికల్ క్యాంప్ పెడుతున్నాము. ఇక్కడ ఆల్ 7 days మెడికల్ క్యాంప్ ఉంటుంది. ఎవరు కూడా ఏ అసౌకర్యం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అట్లాగే ఇంకా వివిధ రకాలైన వారికి ఎట్టి కష్టాలు కలగకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా పూజా కార్యక్రమంలో కూడా మా కమిటీ మెంబర్స్ అందరూ చాలా కష్టపడి శ్రమతోటి పనిచేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు కూడా నిర్వీయంగా జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం. మేము సీనియర్ సిటిజన్స్ కూడా మాకు ఇక్కడ వాళ్ళంతా 75, 80, 85 years వాళ్ళు కూడా మా కోఆపరేషన్ చేసి రిసెప్షన్ కమిటీలో కూర్చోబెడుతున్న వాళ్ళను వచ్చిన భక్తులుగా వాళ్ళు మంచి సౌకర్యం ఇస్తారు. ఎక్కడ ఏ పూజ జరుగుతుంది, ఎక్కడ ఏ టైంలో ఏం జరుగుతుంది, వాళ్ళు వచ్చిన వారికి ఏది తెలియకున్నా ఇక్కడ వసతి భోజనాల సౌకర్యం ఎక్కడ ఉంది, పూజ ఎక్కడ జరుగుతుంది, కుంకుమార్చన ఎక్కడ జరుగుతుంది, హవనాలు ఎక్కడ జరుగుతాయి, స్వామివారి దర్శనం ఎట్లా పోతే చేసుకోవచ్చు అని వివిధ రకాల దర్శనాలకు కూడా వాళ్ళందరూ కోఆపరేషన్ కల్పిస్తారని కూడా తెలియజేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు 18/4/26 నుంచి 24/4/26